హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి మ్యాంగో లడ్డు. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి, స్వీట్ చేయాలని అడిగినప్పుడు ఈ సీజన్లో దొరికే మామిడి పండ్లతో ఈ లడ్డూనైతే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈ లడ్డూనైతే చేసి వచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మరి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఈ మ్యాంగో లడ్డూని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అంతటినీ చూడండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ఇక్కడ నేను 2 మామిడి పళ్ళను తీసుకున్నానండి. ఈ మామిడి పళ్ళను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా మిక్సీ పట్టాలి. ఈ లడ్డూల్ని కొలత ప్రకారం చేస్తున్నామండి. 1 కప్పు కొలతతో ఇక్కడైతే నేను తీసుకున్నాను. కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. అలాగే మా కోసం టైం కేటాయించి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, ఈ మ్యాంగో ప్యూరీ అయితే 1 కప్పు వరకు వచ్చింది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దీనిలో ఏ కప్పుతో అయితే మ్యాంగో ప్యూరీ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి తురుమును వేయాలి. లో ఫ్లేమ్లో ఈ కొబ్బరి తురుమును వేయించుకోవాలి. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి తురుమును తీసుకున్నానండి. ఎండు కొబ్బరి పౌడర్ ఉన్నట్లయితే ఎండు కొబ్బరి పౌడర్తో చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ కొబ్బరి తురుము బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. తరువాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడి రసాన్ని వేయాలి. 1 కప్పు కొబ్బరి తురుముకు 1 కప్పు వరకు మామిడి పళ్ళు రసాన్ని వేయాలి. ఇది వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఈ కొబ్బరి తురుము మామిడి రసం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ మామిడి రసం అంతా దగ్గర పడాలండి. అంతవరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ మామిడి రసం కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము మామిడి రసం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారను వేయాలి. పంచదార తక్కువగానే పడుతుందండి. తరువాత దీనిలో అదే కప్పుతో 1 కప్పు వరకు మిల్క్ మెయిడ్ని వేయాలి. ఈ మిల్క్ మెయిడ్లో స్వీట్ ఉంటుంది కదండి, పంచదార 1/2 కప్పు వరకు వేస్తే సరిపోతుంది. ఈ మిల్క్ మెయిడ్ పంచదార వేయటం వలన మళ్ళీ పలచబడుతుందండి. అడుగంటకుండా లో ఫ్లేమ్లో చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, పంచదార మెల్ట్ అయి బ్యాటర్ అంతా పలచబడుతుంది. ఇది పూర్తిగా థిక్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కలర్ కోసం దీనిలో 1 చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేయాలండి. కలర్ మీకు ఇష్టపడితేనే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ మ్యాంగో లడ్డు చాలా బాగుంటుందండి. టేస్టీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ బ్యాటర్ అంతా నెమ్మదిగా చిక్కబడుతుంది. మనం లడ్డు చుట్టుకునేందుకు వీలుగా ముద్దగా రావాలండి. ఇలా చూడండి, ఈ బ్యాటర్ అంతా చిక్కబడి ముద్దగా అయ్యింది. ఈ కన్సిస్టెన్సీ అయితే లడ్డు చేయటానికి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. నెయ్యి వేసి ఈ బ్యాటర్ను మరోసారి కలిపి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లడ్డూలు అయితే సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. కొత్త వాళ్ళు కూడా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా ఈ మెథడ్లో చేసేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తాయి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మన చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఈ వీడియోలో చూపించిన విధంగా 1 చిన్న స్పూన్తో ఈ బ్యాటర్ని చేతిలో వేసి ఇలా లడ్డూలా చెయ్యాలి. ఇలా చేసిన లడ్డూను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ బ్యాటర్ను మన చేతితో డైరెక్ట్గా తీసుకుంటే చేతికి అంటేస్తుందండి. అందుకని 1 స్పూన్తో తీసుకొని ఈ లడ్డూలా చెయ్యాలి. ఇలా మిగతా లడ్డూలన్నీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే ఈ మ్యాంగో లడ్డూలు అయితే రెడీ అయినట్టే. మరి మీకు కూడా ఈ లడ్డూ రెసిపీ నచ్చింది కదండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఈ లడ్డూలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మరి మీకు కూడా ఈ స్వీట్ రెసిపీ నచ్చింది కదండి. నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్.
అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.